మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శని సంచారం సాధారణ సంచారం కంటే వక్రగతిలో తిరోగమనం జరగబోతుందట అతి కొద్ది రోజుల్లో. మరి అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? శనిని సాధారణంగానే మనం అనుకుంటుంటాం శని ఇలా మనల్ని వెంటాడుతోందని. మరి ఇలా వక్రగతి ద్వారా తిరగడం, సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, ఎలాంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మనంతా కూడా చూడవచ్చు. అయితే శని వక్రగతి గురించి పూర్తి వివరణ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గోనుగుంట్ల సురేష్ బాబు గారండి. మనకి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, పరిహారం అన్ని కూడా తెలియజేస్తా అంటున్నారు. మాట్లాడతాం గురుగారితో. గురుగారు నమస్కారం. గురుగారు సంధ్య గారు నమస్కారం అండి. గురుగారు, సాధారణ సంచారం చేస్తేనే ఇలా శని గ్రహాన్ని మనం అనుకుంటూ ఉంటాం, శని దేవుణ్ణి. ఏంటి గురువు గారు మరి వక్రగతి అంటున్నారు, దీనివల్ల ఏమైనా అశుభ ఫలితాలు ఎక్కువగా చూడవలసి వస్తుందా? అసలు ఈ బజ్ అయితే బాగా నడుస్తుంది, శని గ్రహం పురోగతి అంటున్నారు. ఏంటి ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, అదంతా కూడా ఒకసారి వివరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఓం గం గణపతయే నమః. నమస్తే మంజ సంజనాయ శనిచ్చరాయ ప్రసాదం కురు దేవేశ జైనశ్య నమో నమః. ముందుగా మనకి శనికి నమస్కారం చేసుకున్నామండి. శని అంటే స్లో అని మీనింగ్ అండి. స్లో అని మీనింగ్ అనమాట సంస్కృతంలో. శని అంటే దానికి మీనింగ్ స్లోగా ఉండడం. శని చర అంటే స్లోగా మూవ్ అయ్యే వాళ్ళని శనిచ్చరుడు అంటారు అనమాట. అంటే ఎప్పుడైతే శని ప్రభావం ఉంటుందో మనుషుల మీద అంతా స్లో అయిపోతారు అనమాట. అందుకని అప్పటిదాకా 10 hours కష్టపడి 10 rupees సంపాదించుకుంటే స్లో అవటం వల్ల 15 hours కష్టపడినా 8 rupees వస్తాయి అనమాట. అందుకని చెప్పేసి ప్రతి దాంట్లో స్లోగా ఉంటుంది కాబట్టి దూకుడు అంతా పోయి నిదానం అవుతుంది కాబట్టి పనులు ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళకి మిస్ మ్యాచ్ అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ఇది అవుతుంది, ఎందుకు ప్రతిదీ డిలే, పేమెంట్ డిలే, ఓకే, తర్వాత హెల్త్ తొందరగా తగ్గదు, అది కూడా డిలే, అట్లా ప్రతిదీ ఇలా దీర్ఘంగా నిరాటకంగా సాగుతూ ఉంటుంది కాబట్టి శనిచ్చర అంటారనమాట. అలాంటి శనిచ్చరని మనకి ప్రసాదం కురు దేనశ్య అంటారనమాట. మాకు మంచి కోరికలు ఇవ్వండి, ఓకే, ఫాస్ట్గా రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి మనం శని భగవాన్ని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దామండి. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ప్లానెట్స్ క్లాక్ వై డైరెక్షన్ రుచి మార్గం అని చెప్తుంటాం, రైట్ మార్గంలో వెళ్తూ ఉంటాయి అనమాట. తర్వాత అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్లానెట్స్ రివర్స్, రెట్రోగేట్ అని ఇంగ్లీష్ లో అంటారు, వక్రగతి అని చెప్పేసి సంస్కృతంలో అంటారు అనమాట. అంటే గ్రహాలు ఎనికి వస్తూ ఉంటాయి అనమాట. అంటే రివర్స్ గేర్ లో కారు వెళ్తూ ఉంది. సాధారణంగా గురుగారు ఇప్పటి వరకు క్లాక్ వైజ్ తిరిగారు, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. ఇది వచ్చేటప్పటికి మనకి ఈ మంత్ జూలై మంత్ 27th నుంచి December 11th వరకు 4.5 months మాత్రం ఈ యొక్క ప్రభావం ఉంటుంది. అంటే టోటల్ గా శని 900 రోజులు ఉంటారండి ఒక్కొక్క రాశిలో. చాలా లాంగెస్ట్ పీరియడ్, అంటే 2.5 సంవత్సరం ఒక్క రాశిలోనే శని ఉంటారనమాట. అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, ఆయన స్లోగా ఉంటారనమాట. మూన్ 2.5 days షిఫ్ట్ అయిపోతారు, కానీ శనిగ్రహం 2.5 సంవత్సరం పడుతుంది. అందుకని చెప్పేసి ఏలినాటి శని ఉన్న అర్ధాశ్రమ శని ఉన్న ఎందుకు చెప్పుకుంటా ఉంటేనండి, వాళ్ళు చాలా స్లోగా అదే రాశిలో నిదానంగా 900 days శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి షిఫ్ట్ అవడానికి పడుతుంది. అదే చంద్రుడు 2.5 days. చూడండి ఎంత ఫాస్ట్ డిఫరెన్స్, చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సపోజ్ మనకు ప్రతికూలమైన పొజిషన్ లో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, 2 days లో మూడ్ మారిపోతుంది. ఈ రోజు ఫైట్ చేసుకున్న వాళ్ళు రేపు ఫ్రెండ్స్ అయిపోతారు. బట్ శని అలా కాదు. ఆ శని టైంలో ఫైటింగ్ అనుకోండి, అది 1 year 2 years 3 years, అది ఇంకా 7-5 years. కొంతమంది అనుకుంటారు కదా మేము ఎప్పుడు పలుకోము, పుట్టింటికి మేము ఎప్పుడు పోము, వాళ్ళకి నాకు ఫైటింగ్ వచ్చింది, దీర్ఘకాలికంగా ఉంటుంది. శని వల్ల కనుక ఇలాంటి జరిగితే కొంతమంది డైవర్స్ కేసులు ఇమ్మీడియట్లీ టక్కన అయిపోతాయి. కొంతమంది 2 years 3 years 4 years 5 years ఇంకా అది వెళ్ళిపోతూ ఉంటుంది. శని యొక్క ప్రభావంతో ఉండటం వల్ల ఇలా లేట్గా అవుతాయి అని మనకు చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అలాంటి టైంలో కూడా శని గ్రహం ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. మనకి బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మనకి టర్న్ ఓవర్ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇమ్మీడియట్గా కొంటాం అమ్మటం మధ్యలో మనకి ప్రాఫిట్ కొంత తీసుకుంటాం కదా. ఎప్పుడైతే ఈ శని ప్రభావంతో ఉన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి కస్టమర్స్ రారు, శని అనుగ్రహం లేనట్టు స్లోగా అవుతుంది అనమాట. ఆ వారం మనకి బయట అన్ని అప్పులు పెరిగిపోతుంటాయి కదండి, రెంట్లు కట్టుకోవాలి, శాలరీస్ ఇచ్చుకోవాలి. ఆయన ఏమో స్లోగా అప్పుడొక కస్టమర్ వస్తుంటే అలాంటి కస్టమర్స్ వస్తూ పాటు ఫాస్ట్గా రొటేషన్ అవుతూ ఉండాలన్నమాట. అందుకని ఏలినాటి శని టైంలో ఈ బిజినెస్ లో అవన్నీ కొంచెం పక్కన పెట్టండి అని చెప్తూ ఉంటారు. వివాహ సందర్భంలో గురుగారు మరి శని యొక్క ప్రభావం అంటే జనరల్ గా మనకి 22, 24, 25 అనుకోండి, వీళ్ళకి 31, 32, 33, 34 10 years పెరిగిపోతుంది స్పాన్. లేట్ గా అవుతుంది. ఈ లోపు వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా కానీ అది పోదనమాట. అలా రకరకాలుగా ఎక్కడైనా సరే శని అంటే
లేట్ అవుతుందని దాని మీనింగ్ అండి. బట్ ఇదంతా సాధారణ సంచారం వల్లే అంటారా? అదంతా సహజంగా శని ప్రభావం వల్ల జరిగే పరిస్థితులను మనం చెప్పుకోవచ్చండి. మరి జనరల్గా మరి ఓన్లీ నెగిటివ్ అండ్ పాజిటివ్ లేదంటే ఫస్ట్ శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అని చెప్తూ ఉంటారు. అంటే మనకి వర్క్ సరిగా జరిగి దానికి రిజల్ట్ రావాలి అంటే శని యొక్క ప్రభావం మన మీద ఉండాలన్నమాట. శని Okay, చక్కగా ఉంటే ఏమవుతుందంటే అనుకున్న పని అనుకున్న విధంగా అవుతుంటుంది. శని సరిగా లేకపోతే అనుకున్న పని అంతా లేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే గురుగారు. రెండోది శని వచ్చేటప్పుడు డిసిప్లైన్. కొంతమంది బై బర్త్ చాలా హైలీ డిసిప్లైన్లో ఉంటారు. చూడండి సీనియర్ ఎన్టీఆర్ గారు ఉదయాన్నే మార్నింగ్ లేగటం, యోగా చేయటం, పాత్రలో ఉన్నప్పుడు హైలీ డిసిప్లైన్గా ఉంటూ ఉంటారనమాట. వర్క్ కూడా చాలా డిసిప్లైన్గా చేస్తూ ఉంటారు. సో ఎవరికైతే ఇండిసిప్లైన్గా ఉంటారో వాళ్ళు సరిగా ఎంటర్టైన్ చేసి సరిగా రిజల్ట్ కూడా రాదు. అలానే శని వచ్చేటప్పటికి లేట్ అని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. శని ఇంకొకటి ముఖ్యమైనట ఆయుర్దాయం. అంటే శని గనుక చక్కగా ఉంటే వాళ్ళకి ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది, దీర్ఘాయు ఉంటుంది అని చెప్తూ ఉంటారు. 8th హౌస్లో శని కనుక ఉంటే వాళ్ళకి 80+ ఇయర్స్ 90 ఇయర్స్ బతుకుతూ ఉంటారు అనమాట. అలానే శని వచ్చేటప్పటికి మనకి శ్రమకు తగిన రిజల్ట్. నెక్స్ట్ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. కొంతమందికి ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది కానీ దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక ఆధ్యాత్మిక శక్తి ఉండి ఆ యొక్క మంత్ర సిద్ధి మనకు వచ్చేసి ఆ సిద్ధిని మళ్ళా మనం ఉపయోగించుకోవటానికి కావాల్సిన శక్తి కూడా శని నుంచి వస్తుంది అని చెప్తూ ఉంటారు అనమాట. ఈ ప్రకారంగా శని కనుక చక్కగా వచ్చే స్థానంలో ఉంటే వాళ్ళు ఎలాంటి పదవినైనా పొందుతూ ఉంటారు. ఎలాంటి హ్యూజ్ ఆర్మీని నడిపిస్తూ ఉంటారు, సైన్యాన్ని నడిపిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పొలిటీషియన్లు చూసుకున్నారనుకోండి, వాళ్ళు బ్లాక్ కలర్ ఎక్కువ కారు వాడుతూ ఉంటారు అనమాట. శని చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. హ్యూజ్ మాస్ టీమ్ ఉండాలన్నమాట. ఎక్కడైనా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తూ ఉన్నా, కాల్ సెంటర్లో చాలా ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నా, ఈ పొలిటీషియన్కి కింద మాస్ మొబిలైజేషన్ చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా మాస్ ఎక్కడున్నా కానీ ఇదంతా కూడా శని వల్ల అని మనం చెప్పుకోవచ్చు. అవునా గురుగారు, శని వల్ల ఇన్ని చెప్పారు కదా గురుగారు. ఇప్పుడు వక్రగతి అంటున్నారు, వక్రగతి వల్ల శుభ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ద్వాదశ రాశుల వాళ్ళు ప్రజలంతా కూడా అశుభ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంతా చెడే అంటారా? ఎలా అంటారు గురుగారు? అది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉందండి. 12 రాశుల వారికి ఇక ముందు మనం ప్రతి రాశి వైజ్ వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చెప్పుకుంటాం ముందుకెళ్దాం. గురుగారు, శని వక్రగతి వల్ల సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? మరి సింహరాశి గురించి మనం చాలా ఎక్కువగా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే రియల్ లైఫ్ లో వాళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉందన్నమాట. అష్టమ శని ఉండటం వల్ల ఏమవుతుందంటే అష్ట కష్టాలు వస్తాయి అంటారు, అవమానాలు జరుగుతుంటుంది, డబ్బులు పోగొడుతూ ఉంటారు, వీళ్ళు ఏం పని చేసినా కలిసి రాదు, కావాలని చీట్ చేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు. ఇంకా సినిమా కష్టాలు అంటారు చూడండి, తల్లికి హెల్త్ బాగుండదు, నాన్నకి హెల్త్ బాగుండదు, ఈ కష్టాలు మొత్తం ఎవరికైనా ఉన్నాయంటే అది వాళ్ళకి సింహరాశిని మనం చెప్పుకోవాలండి. మరి అష్టమ శని నడుస్తోంది, వక్రగతి శని, రెండింటి వల్ల ఏమైనా బాగా ఇబ్బందుల్లా మంచిగా ఏంటంటారు గురుగారు? ఇది మంచి క్వశ్చన్ అండి. ₹1,00,000 క్వశ్చన్ ఏదంటే ఈ క్వశ్చన్ అని చెప్పుకోవాలి. ఇన్ని ఇబ్బందులు పెడుతున్న శని ఈ వక్రత వల్ల ఇంకా కొంచెం ఇబ్బందులు యాడ్ అవుతాయి, లేకుంటే ఇబ్బందులు పోతాయి అనేది కన్సర్న్. వీళ్ళకి కొంచెం ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఈ ఇప్పటిదాకా పడుతున్న ఈ బాధల నుంచి ఒక 4.5 months బ్రేక్ వచ్చింది వీళ్ళకి. వెకేషన్, లాంగ్ వెకేషన్ వచ్చింది, సమ్మర్ వెకేషన్ లాగా. ఈ అష్టమ శని పడుతున్న వాళ్ళకి ఈ టయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాంటి విషయాలు? నానా కార్య విరోధచ్చ అని చెప్తారు మనకి. నానాకార్య విరోధచ్చ, వ్యాధి పీడం, ధనక్షయం, అపమృత్యు భయం అని చెప్తారు. జనరల్గా అష్టమంలో శని ఉండితే ఏమవుతుందంటే అపమృత్యు భయం, ఎప్పుడు పోతామో, ఏమవుతుందో, నేను పోతే పిల్లలేం జరుగుతుంది, నా జాబ్ పోతే ఏమవుతుంది, ఈ ఇల్లు ఉంటుందా పోతుందా, అమెరికాలో ఉంటానా పోతానా, ఈ టైపు భయంగా ఉంటూ ఉంటారు అనమాట. అన్నీ ఉంటాయి వాళ్ళకి, కానీ ఈ భయం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా వాళ్ళకి ధనక్షయం, విపరీతంగా ధనం పోతూ ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. వీటితో పాటుగా ఏ పని చేసినా కానీ కలిసి రాదు, హెల్త్ సరిగా ఉండదు, చేసిన పని కలిసి రాదు, ఉండ భయము, ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఎక్కువగా వీళ్ళు ఉంటూ ఉంటారు. ఎందుకని దీన్ని అష్టమ శని అంటారు. అయితే ఈ శని నుంచి 4.5 months వీళ్ళకి ఉపశమనం లభిస్తుంది, రిలీఫ్ అవుతారు. లైఫ్ యొక్క విలువ వీళ్ళకి ఇప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే శని ఏం చేస్తాడంటే లైఫ్ ఎంత ఇంపార్టెంట్, మనం ఇవ్వకూడని వాటికి విలువించుకుంటా పోయి, చేయకూడని పరిచయాలు పెంచుకుంటూ ఉండి, మన ధనాన్ని, సంపాదించిన ధనాన్ని సరైన మార్గంలో ఉపయోగించకుండా ఉంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అని శని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటిదాకా ఒక లెసన్ ఈ 4.5 months కరెక్ట్గా సరి చేసేసుకొని ఏమన్నా మిస్టేక్లు అవన్నీ ఉన్నా, ఏమన్నా టఫ్ అయిన ప్రాబ్లమ్స్లో ఉంటే వాటి నుంచి బయటపడే ఒక అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే బాగుంటుందండి. ఓకే, ఓవరాల్ గా అయితే ఇలా ఉంది గురువు గారు. మంచి సమయాన్ని బ్రేక్ త్రూ అని చెప్పుకోవచ్చు, కొంచెం 4.5 రిలాక్సేషన్ అనుకోవచ్చు. ఉద్యోగ పరంగా ఒకసారి ఈ విధంగా ఏంటి చెప్తారు? ఉద్యోగంలో ఇప్పటిదాకా ఎవరైతే ఉద్యోగాలు రాకుండా ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటిదాకా జాబ్ లాస్ లో ఉంటామో పోతామో, ఇప్పుడు వీకేస్తారు అనుకున్న వాళ్ళకి 4.5 months రిలాక్స్, మిమ్మల్ని అయితే ఎవరేమీ చేయరు.
తర్వాత ఇంకా వివాహానికి కానివ్వండి, ఇట్లాంటి సమస్య ఏదైనా కనుక ఉంటే ఈ టైంలో బ్రేక్ తీసుకుంటే బెటర్ అండి. ఈ అంటే టైంలో అవ్వచ్చు, ఈ సంబంధాలు 4.5 మంత్లో అవ్వచ్చు. కానీ ఇప్పుడు మనకి గురుమూడవని అవి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా నవంబర్లో ఈ టైంలో ఏదైనా పెళ్లి కానీ ఎవరైనా ఎక్కడైనా ఆగిపోయింది పెళ్లికి సంబంధించిన పనులు చేసుకుంటే ముందుకెళ్ళిపోతారు. అవునా గురుగారు? నవంబర్ మంత్లో చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా గురుగారు స్టార్ట్ యా. చేయొచ్చా, ఆగిపోతాయా ఏంటి అంటారు? వీళ్ళు ఏది కొత్తది స్టార్ట్ చేయకూడదండి. చేయకూడదు. ఆల్రెడీ చేసిన వాటిలో ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకునే టైం అని మనం చెప్పుకోవాలి. బిజినెస్లో పీపుల్కైనా అంతే. చాలామంది బిజినెస్ పీపుల్ ఆల్రెడీ సఫర్ అవుతూ ఉన్నారు స్టార్ట్ చేసుకొని, లేదంటే కొత్తగా ప్రమోషన్స్ వచ్చి అందులో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు, లేదంటే కొత్తగా బిజినెస్ చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు, కొత్తగా ఫ్రెండ్స్ ఎవరో ఉండేసి దాంట్లో మళ్ళీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు ఇది కరెక్ట్ అవసరమా, ఈ బిజినెస్ మనకి అవసరం లేనప్పుడు ఇమీడియట్గా వదిలేసేసేయండి. ఇలాంటి రిలేషన్షిప్ మనకు అసలు అవసరమా, అవసరం లేకపోతే వదిలిపరేసేయండి. ఎందుకంటే మొన్న అమెరికా నుంచి ఒక కాల్ వచ్చిందండి. వాళ్ళు మెయిన్ వరీ ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయారు, ఎప్పుడు జాబ్ చేయలేదు, ఏదో ఒక జాబ్లో వచ్చేసింది, జాబ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ జాబ్లో ఉన్న వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారండి, రకరకాలు చేసేస్తున్నారండి. ఇది ఏమంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు అనమాట. అసలు ఇలాంటి వాళ్ళు అవసరమా, అసలు వాళ్ళతో ఫ్రెండ్షిప్ అక్కడ అవసరమా? అమెరికా ఎందుకు వెళ్ళాం, శుభ్రంగా 2 రాళ్ళు సంపాదించుకున్నాం, వెనక్కి వచ్చామా, హ్యాపీగా ఉన్నామా? మెయిన్ పర్పస్ అది కదా. అక్కడ ఆ పరిచయం ఈ పరిచయం అదంతా ఉండడానికి కాదండి. దానికి ఎంతవరకు ఇంపార్టెన్స్ అంతవరకు. హాయ్ అంటే హాయ్, హలో అంటే హలో. సో అది టూ మచ్ వెళ్ళిపోయి ఏదేదో చేసేసుకొని అది జాబ్ పోయేదాకా, మ్యారీడ్ లైఫ్ స్పాయిల్ అయ్యేదాకా ఉండకూడదు కదా. ఇన్ కేస్ అలా ఇట్స్ నాట్ ఆల్వేస్ నెగిటివ్, ఇట్స్ ఆల్వేస్ ఆల్సో పాజిటివ్. టూ మచ్ ఫ్రెండ్లీనెస్, టూ మచ్ మన జాబులు పోయేదాకా ఎందుకు. అందుకని చెప్పి ఈ టైంలో ఒకసారి మీరు ఎన్ని ఇబ్బందులకు కారణం ఎవరు, ఏంటి, ఆ రూట్ కాజ్ అంటే తెలుసుకొని ఈ 4.5 మంత్ కనుక వర్క్ చేయగలిగితే తర్వాత వచ్చే మళ్ళీ ఏళ్ళ నడిచిని కంటిన్యూ అవుతుంది, వాళ్ళకి అష్టమశని కంటిన్యూ అవుతుంది. బట్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో ఉన్న వీళ్ళకి కొంచెం ఊరట వచ్చే విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి, చేసుకుంటే బాగుంటుంది. కోర్టు విషయంలో ఏంటంటారు గురుగారు, ఏం చేయమంటారు? సేమ్ అండి, కోర్టు విషయాలు ఇప్పటిదాకా ఎడదగకుండా టఫ్ గా ఉంటే ఈ టైంలో అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేసుకోవడానికి చాలా అనుకూలం. వీళ్ళకి తీర్పులు ఫేవరబుల్ గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గో విత్ ఈజీ గో మైండ్ అండి. అంటే గట్టిగా పట్టుకొని కూర్చుంటే లైఫ్ లో ఏది కాదండి. సో ఇంకా నేనేం చెప్తానంటేనండి, చాలా మందికి వచ్చిద్దో రాదో పోతుందో ఉంటుందో తెలవని దానికి ఆ కోర్టు చుట్టూ అయ్యి తిరిగేసి టైం వేస్ట్ చేసుకునే బదులు పోయేది పోయింది, ఆ టైం మళ్ళీ మంచి ఫోకస్ గా పెట్టుకుంటే లైఫ్ లో అంతా బాగుంటే 10 రెట్లు మళ్ళీ సంపాదించుకోవచ్చు. అంతే కదండి. ఉండొచ్చు దాని అలా పక్కన పడేసి లైఫ్ ఎక్కడ ఆకుండా ముందుకెళ్ళిపోవటం చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మిమ్మల్ని ఏదైతే కనుక పీడిస్తూ పట్టుకొని ఉందో దాన్ని వదిలిపెట్టాల్సిన టైం అయితే వచ్చేసింది. ఈ వక్రగతి వల్ల కర్మఫలం, కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందంటారా ఇంటి గురువు గారు? ఈ టైంలో వీళ్ళకి కనిపిస్తుందండి. ఈ టైంలో ఈ 4.5 మంత్ వీళ్ళకి రిలీఫ్ పీరియడ్ కాబట్టి ఎక్కడ ఆగకుండా ఉంటే ఈ టైంలో చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ యాక్చువల్గా వీళ్ళకి శని ఓన్లీ 40% మాత్రమే అనుకూలంగా ఉన్నారండి, మిగతా 60% ప్రతికూలంగా లేరు. బట్ ఇప్పుడు ఈ టైంలో కొంచెం పరిహారాలు అవన్నీ చేసుకుంటే కొంతలో కొంత మెరుగుపడుతుందండి వీళ్ళకి. తప్పకుండా గురువుగారు, మరి ఇప్పటి వరకు అయితే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకున్నాము. శని వక్రగతి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు అన్నారు. మరి అందరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి శని గ్రహానికి సంబంధించి? శనికి పరిహారాలు చాలా సింపుల్ అండి. ఫస్ట్ పరిహారం ఏం చెప్తామంటేనండి, 2 రకాల పరిహారాలు. ఒకటి మనమంతా మనకు సెల్ఫ్ రెమెడీస్, మన లెవెల్లో మనం చేసుకునేది. కానీ సీరియస్గా మనకి ఏలినాటి శని, అష్టమ శని ఉండి ఒకే ఇంట్లో 2-3 శని బాధితులు ఉంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరంటే స్పెషల్ పూజలు చేయించుకోవడం చాలా అవసరం అనమాట, తీవ్రతను బట్టేసి. ఫస్ట్ ఇంట్లో సెల్ఫ్గా చేసుకునే పూజలు ఏమంటే మనకి వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. ఉదయం సాయంత్రం చక్కగా చదువుకోవాలి, చాలా సింపుల్ శ్లోకం. తర్వాత హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. తర్వాత ఆంజనేయ స్వామి గురికి శనివారం వెళ్తూ ఉండాలి. శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇది కామన్గా మన లెవెల్లో మనం చేసుకునేది. కొంతమంది చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. శని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఎవరైతే 5 రాసుల వాళ్ళు, మన ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా హై లెవెల్ ఇంపాక్ట్ ఉంది. అట్లానే ఇంట్లో 2-3 అష్టమ శనులు ఉన్నా, ఏలినాటి శని వాళ్ళు ఉన్నా కానీ సీరియస్గా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటారు, ఏది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఏదేదో జరిగిపోతూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శనికి సంపూర్ణమైన శాంతి పూజలు అంటే ఏంటంటే, శనికి 18,000 జపాలు చేయించుకోవాలి, దానాలు చేయాలి, తర్పణం చేయాలి, హోమం చేయాలి. దీనితో పాటుకి శని పాశుపతాభిషేకం అంటారు, దీనిని శని తైలాభిషేకం అంటారు. శని తైలాభిషేకం మన చేత్తో మనం చేసుకునేది ఒకటి. రుద్రం తీసుకొని రుద్రంలో శనికి సంబంధించిన బీజ మంత్రం యాడ్ చేసుకుంటూ దీన్ని శని పాశుపతాభిషేకం అంటూ ఉంటారు అనమాట. ఇవి కనుక ఖచ్చితంగా సంపూర్ణ శాంతి పూజలు అంటారు. ఇవి వాళ్ళు చేసుకోలేరు.
అవి అవును గురువు గారు, బ్రాహ్మణులు పెద్దల పిలిపించుకొని ద్వారా. వాళ్ళ దగ్గర చక్కగా చేపించుకొని ఏమేమి చేయాలి, జపము, దానము, హోమము, తర్వాత తైలాభిషేకం ఇవి చేయించుకొని వీలైతే దానికి తోడు ఇంకా ఏమైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం కనుక చూపించుకొని ఇంకా ఏదైనా గ్రహాలు ఉన్నా ఏదైనా ఉన్నా వాటి కూడా చేయించుకుంటే ఒకేసారి అయిపోతుంది. ఇలా చేయటం వల్ల చాలా త్వరగా ఈ యొక్క శని ప్రభావం పోయేసి పరిస్థితి అంతా కంట్రోల్లో వచ్చేస్తుంది, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది మ్మ్. అన్నమాట. మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా గురుగారు దీనికి శని పాశుపతాభిషేకం? ఖచ్చితంగా అండి, ప్రతి శనివారం ఇద్దరికి కానీ ముగ్గురు కానీ ఖచ్చితంగా ఉంటుంది నా దగ్గర. అందులో నువ్వు శనివారం వచ్చిందంటే ఎన్ఆర్ఐలో వాళ్ళు గ్యారంటీగా చేయించుకుంటూ ఉంటారు, ఎవరైతే బాధపడుతూ ఉంటారో శనికి సంబంధించి. వీటితో పాటు ఇంకా ఏదైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని దీనికితో పాటు ఇంకేమైనా ఉందో అవి కూడా కలిపి చేయించుకుంటే చాలా బాగుంటుంది. తప్ప సో అందరూ ఈ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న 4.5 months ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అవన్నీ అధిగమించాలని, వీళ్ళందరూ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని, జీవితంలో ప్రతి ఒక్కళ్ళు చాలా చురుగ్గా ముందుకెళ్ళిపోయి అన్నీ సాధించుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. నమస్తే. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం.